ఏమండో మ్యారేజ్ ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఒకటి ఉంటది కదా, అది మీకు తెలిసిందే. ఇంతకీ మనం ప్రీ వెడ్డింగ్ షూట్ కి ఎక్కడికి వచ్చామంటే పుష్కరవనంకి అయితే వచ్చామన్నమాట, రాజమండ్రి. ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి, కానీ మనకి పెళ్లి పనుల మీద బిజీగా ఉండడం వల్ల అప్లోడ్ చేయడం కుదరలేదు. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు, ఇల్లు రీమోడలింగ్ చేసినప్పుడే కాదు పెళ్లి పనులు కూడా నేనే మేనేజ్ చేయాల్సి వస్తుంది. మనోడు ఫోటో షూట్ రాగానే మొదలెట్టాడు ఉన్న డ్రెస్సులతోను. మన ఫోటో షూట్ వ్లాగ్ తీయడం ఒక వంత అయితే, ఫోటోగ్రాఫర్ స్టిల్స్ చెప్పడం ఒక వంత అయిపోయింది. ఆడు చెప్పినట్టు స్టిల్స్ పెట్టడం ఒక వంత అయిపోయింది నాకు. ఆడు చెప్పినట్టు చేసేవాడు కదా నేను. ఒక పక్క నేను సరిగ్గా దిగపోవడం, ఒక పక్క ఆడు అనుకున్న ఫోటో రాకపోవడం, అలా ఎప్పటికో చాలా సేపటికి పర్ఫెక్ట్ ఫోటో వచ్చింది అనమాట. పెళ్లి అవ్వకుండా వైఫ్ డ్రెస్ మోసేస్తున్నాడు, వైఫ్ మీద చాలా ప్రేమ అనుకుంటారేమో. ఈ టైంలో వైఫ్ మీద కంటే డ్రెస్ల మీద ఎక్కువ ప్రేమ చూపించాల్సి వచ్చింది. వైఫ్ మీద కూడా ప్రేమ ఉందనుకోండి, లేకపోతే తర్వాత ఇట్లు తినాల్సి వస్తుంది. ముందు ఈ డ్రెస్సుల మీద ఎందుకంటే ఈ డ్రెస్సులు రెంట్కి తెచ్చామన్నమాట. ఫోటో షూట్ కి రెంట్కి ఎక్కడ దొరుకుతుందో చెప్పలేదు కదా మీకు. వన్ స్టూడియో అనమాట, ఇక్కడ అన్ని రకాల డ్రెస్సులు రెంట్కి ఇస్తారు. అడ్రస్ వచ్చేసరికి కాంప్లెక్స్ కిల్లర్ రోడ్ లో టీ పాయింట్ దగ్గర ఉంటది. అడ్రస్ ఎవరిని అడిగినా చెప్తారు. డ్రెస్సులు పర్ఫెక్ట్ గా సరిపోయినా లేదా అని ట్రైల్ కూడా ఇచ్చాను అనమాట. ఇక్కడ మనకి ఏ సెట్ అయితే తీసుకోవచ్చు. మన ఫోటోగ్రాఫర్ శివకి తెలిసిన స్టూడియో అనమాట. కావాలంటే కామెంట్ చేయండి, నంబర్ పెడతాను. లేడీస్ కే కాదు జెంట్స్ కే సూట్స్ బ్లేజర్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మ్యారేజ్ అవ్వకుండానే ఆకాశంలో అరుంధతి నక్షత్రం చూపించేలా చేస్తున్నాడు. మ్యారేజ్ అయ్యాక నీకు కనిపించేలా చేస్తానని ఏమో ప్లాన్ చేసాడో ఏంటో మరి. జాయిగా లంచ్ టైం అంతా లంచ్ తినేసి లాస్ట్ గా బ్లాక్ డ్రెస్ లో ఫోటో షూట్ కంప్లీట్ చేసుకుని సరదాగా 2 ఫోటోలు దిగేసి బయలుదేరిపోయినాక పెళ్లికి ముందే సూట్ వేసుకుని సూట్ కేసుతో లేచిపోతున్నట్లేదా. ఎలా ఉన్నావు కామెంట్ చేయండి. ఉంటానాక.